టంగుటూరు మండలం శివపురంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక పింఛన్ల కోసం పేదలకు ఈ 17 నెలల్లో 50,773 కోట్లు అందజేశామన్నారు. దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం అంటూ తెలిపారు. ఏడాదికి వృద్ధాప్య పింఛన్దారులకు 48,000, డయాలసిస్ రోగులకు 1,20,000, మంచానికి పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు 1,80,000 అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నామన్నారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు మాట ఇస్తే నిజం చేసి చూపిస్తారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచిగర్ల వెంకట్రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణ్ నాయక్, సర్పంచ్, తహసీల్దార్, ఎంపీడీఓ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అదే అమ్మాయి ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు అమ్మ పిలువాలి లోపల కాదు పైపు తెచ్చి నువ్వేగా ఏపీ అది తెచ్చి దీనిలో వదిలితే కానీ నీళ్ళు పోలేక మట్టి అంతా వచ్చి మోసం పోయింది. పెట్టేస్తా తప్పదు ఇంక నేను చెప్పాను. అది ఈ అంచులు పెట్టేసి నీళ్ళు కిందకి వెళ్తాయి, ఇబ్బంది. మనం తీస్తే త్వరపడింది. ఇది ఈ అంచు కరెక్ట్ గా ఉండాలి. మన నడవడానికి బండి పక్క వెళ్ళాలన్నా ఫ్రీగా ఎక్కేది. ఇప్పుడు ఎక్కలేదు. ఇప్పుడు వెహికల్ అవతల దూకుందంటే అది ఎక్కబోతుంది. అది అంచు దాకా వచ్చాడు. వాళ్ళని చూసుకోవాలి కదా. ఈ ఒక్కరా మళ్ళీ కంత ఎందుకు అక్కడ జాయిన్ చేసేసి దీని పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొద్దిగా గ్యాప్ లేకుండా గోడ కంటించిపోతుంది. ఆ లేయర్ మొత్తం తీసేసి కరెక్ట్ చేస్తాం. సుశీల నెక్స్ట్ గవర్నమెంట్ స్టైల్లో ఆన్లైన్లో రెండిట్లా ఇది ఒకళ్ళే ఉంటుందా? 4,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తానమ్మా. మొత్తం మీరు పెన్షన్ పంపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సరే, వాళ్ళ ఒంగోలులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది శివపురంలోనే పెట్టుకుంటే మనం వెంటనే ప్రోగ్రామ్ చేసుకొని పోవచ్చు అని చెప్పి మామూలుగా పన్నూరు మండలంలో ఉన్న ప్రోగ్రామ్ ఇక్కడ మార్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడే మన వెంకట్రావు గారు చెప్పినట్లు మనం ఒకసారి తీసుకుంటే మన శివపురం గ్రామంలోనే మన చిన్న ఊర్లోనే 69 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 69 మందికి ఇస్తున్న డబ్బులు కూడా చూసుకుంటే ఒకసారి మనం 2,86,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు మన ఊర్లోకి ఇస్తున్నాం. 2,86,500 రూపాయలు 500 రూపాయలని ప్రతి నెల 1వ తారీఖు మన ఊర్లో మనం పంపిణీ చేస్తున్నాం. ఇది మన మల్లవారపూడి పంచాయతీలు అయితే 312 మందికి 13 లక్షల పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో
124 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. దేశంలో ఈ రాష్ట్రంలో అయితే మనం 63 లక్షల మందికి మనం 2,722 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో పనులు చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే 60 సంవత్సరాలు దాకా పెద్దవాళ్ళకి, భర్త చనిపోయినటువంటి ఆడపడుచుకి, భర్త నుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఆడపడుచుకి, కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, ఏమైనా లివర్ మార్చినటువంటి వాళ్ళకి, ఇలాగా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా 4,000 రూపాయల పెన్షన్, వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మంచంలోనే పడుకున్న వాడికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఎవరు ఇవ్వాలా? ఇందా మన సర్పంచ్ గారు చెప్పినట్లు 200 రూపాయలు 2,000 పెంచింది చంద్రబాబు నాయుడు గారే. 2,000ని ఈరోజు మళ్ళా 4,000 దాకా తీసుకొచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేసింది. ఎన్నికల ముందు ఏమని చెప్పామంటే ఎలక్షన్ ముందు 3 నెలల నుంచి కూడా పెంచుతామని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తీసుకున్నప్పుడు ఆయన 2,000 3,000 చేస్తామని చెప్పి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. మనం ఎలక్షన్ ముందు నుంచే ఈ అమౌంట్ ఇస్తున్న విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను 1వ తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధ కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2,000, 3,000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డారు. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పి ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి, డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు. అవి కూడా పరిశీలన చేయడం జరిగింది. నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్ళడం, మురుగు కాలు ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగులు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది. మా ప్రభుత్వం చెప్పిన దాని విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తూ ఉంది. ఈ గ్రామంలో 2018లో మేము అప్రోచ్ రోడ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టెండ్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలక నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు వేయలేని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకుంటాం కూడా తెలియజేసుకుంటూ, విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం. మనం ఈ విధంగా తీసుకుని చాలా రోడ్లు ఉన్నాయి. మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా లేకపోవడం, వాటికి నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.